హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనం సాత్వికాహారం వల్ల జరిగే మేలు కూడా తెలుసుకున్నాం కదా, దానివల్ల వచ్చే ఆరోగ్యం కూడా తెలుసుకున్నాము. అలాగే ఈ రజోగుణం తమోగుణం కలవారు వారిని సన్మార్గంలో పెట్టడం అనేది మనకి చాలా కష్టమైన పని. ఎప్పుడూ కూడా వాళ్ళు కామక్రోధాలకి వశులై ఉంటారన్నమాట. ఏంటంటే వారికి ఆస్తిని అధికారాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారిగా వారు సత్వగుణంలోకి రావాలి అంటే చాలా కష్టం అన్నమాట. అలాంటి వారితో దానాలు చేయండి, సంతానాన్ని విడిచిపెట్టండి, కదలకుండా యోగాన్ని చెయ్యండి, కదలకుండా యాగాలు చెయ్యండి అంటే ఏం చేస్తారో తెలుసా? ఇవన్నీ చెప్పిన గురువునే వదిలేస్తారన్నమాట. అందుచేత మనం అలా చెప్పకూడదు. భాగవత పారాయణం జరుగుతోంది కనుక మీరు వచ్చి కాసేపు వినండి అని అలాంటి మంచి మాటల్ని చెప్పాలి. ఇదే వాళ్ళకి మంచి మార్గం. అప్పుడే వారు క్రమక్రమంగా ఆ గుణాల యొక్క ప్రభావాన్ని నుంచి బయటపడి సత్వ మార్గంలోకి అడుగు పెడతారన్నమాట. మరి వారి విషయంలో స్వామీజీ వారు కూడా ఈ పద్ధతినే అవలంబిస్తూ ఉంటారు. వాసుదేవ పరావేద వాసుదేవ పరామకాః వాసుదేవ పరయోగ వాసుదేవ పరక్రియాః వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. ఈ వేదాలు ఎప్పుడు కూడా వాసుదేవుణ్ణే తాత్పర్యంగా చెప్తూ ఉంటాయి. వాసుదేవుణ్ణి ఉద్దేశించి మాత్రమే యజ్ఞాలన్నీ కూడా చేయబడుతున్నాయి. మరి ఈ యోగాలన్నిటి ఉద్దేశం కూడా అదే. మరి కర్మలన్నీ కూడా ఈ వాసుదేవుని యందే పూర్తవుతున్నాయి. జ్ఞానం వల్ల పొందబడేది వాసుదేవుడే. మనం చేసే తపస్సు ఆయన కొరకే, ధర్మాచరణము ఆయన కొరకే. మరి ఈ స్వర్గాది ఫలాలన్నీ కూడా వాసుదేవుల్లోనే కలిసిపోతున్నాయి. మనం వాసుదేవుడు అంటున్నాం కదా. ఇక్కడ వాసుదేవుడు అంటే పరమాత్మ అని అర్థం అన్నమాట. సమస్తము కూడా పరమాత్మ యందు లీనమైనప్పుడే సార్థకమవుతాయని చెప్తున్నారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అసలు ఈ జగత్తు యొక్క ఈ సృష్టి యొక్క సూక్ష్మం ఏంటో తెలుసుకోవాలంటే సర్వాన్ని కూడా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తాను గుణాలకు అతీతుడై ఉండి సృష్టి ప్రారంభంలో ఈ కార్యకారణాత్మకం త్రిగుణాత్మకం అయిన తన మాయాశక్తితో ఈ జగత్తునంతా కూడా సృష్టించాడన్నమాట. ఆ మాయాశక్తి యొక్క స్వరూపాలైన త్రిగుణాల వల్ల తయారైన వాటి యందు ప్రవేశించి పరమేశ్వరుడు తన చైతన్య శక్తి చేత వాటన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తూ మరి ఈ గుణాలన్నీ కలవాడా అన్నట్లుగా అంతటా కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. మరి నిర్గుణుడు అంటే ఎవరు? సత్యానికి భగవంతుడన్నమాట. అగ్ని ఒకటే అయినప్పటికీ చూడండి, మనం ఇదివరకు కట్టెల పొయ్యి ఉంది, మరి పొయ్యి మీద అందరూ చేసేది వంటే, కానీ ఒక్కొక్కరు ఒక్కో రకమైన కట్టె వాడేవారు. మరి అలాగా అగ్ని ఒకటే అయినప్పటికీ కట్టెలు ఎన్ని రకాలు ఉంటాయో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి కదా. అదేవిధంగా అందరిలో కూడా ఆత్మస్వరూపంగా ఉండే పరమాత్మ అనేకమా అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు. మరి చూడండి, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ ఏంటి? పంచభూతాలు. మరి ఇంద్రియాలు
ఇంకా మనసు అనే త్రిగుణాత్మకాలైన తత్వాలతో పరమాత్మ ఈ జగతిని ప్రాణాల్ని సృష్టించి వాళ్ళయందే ప్రవేశించి ఇవన్నీ కూడా ఏంటవి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధాలను అనుభవిస్తున్న వాళ్ళలాగా కనిపిస్తున్నాడన్నమాట. లోకకర్త అయిన పరమేశ్వరుడు దేవతలు, పశువులు, పక్షులు, మానవులు ఇంకా మొదలైన వారిలో కూడా లీలగా అవతరించటంలో ఇష్టము గలవాడై సత్వగుణం ద్వారా లోకాలని పరిపాలిస్తూ ఉన్నాడన్నమాట. ఇది నిశ్చయం కదా. ఇంకా దీన్ని ఎవ్వరు కూడా కాదనేదే లేదు. అయితే భగవంతునిలో ఎన్ని అవతారాలు ఉన్నాయి? భగవంతుని అవతారాలు 24 అవతారాలు. అయితే ఏంటంటే ఈ సూతుణ్ణి సౌనకాదులు అడిగారు కదా, 24 అవతారాల గురించి కూడా అడిగారన్నమాట. అప్పుడు ఆయన చెప్తాడు ఇలాగా, భగవంతుడు పూర్వం సృష్టిని చేయాలనే కోరికతో మహాతత్వము, అహంకారము ఇంకా పంచతన్మాత్రలతో కూడిన పురుష రూపాన్ని కూడా గ్రహించాట. ఆ రూపంలో ఏమేమి ఉన్నాయంటే 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5, అలాగే పంచభూతాలు, అంతఃకరణము, పంచభూతాలు అనేవి 16 కళలు ఉన్నాయటండి. మరి ఈ అహంకారం అంటే మన లోకంలో చెప్పుకునే అహంకారం కాదు, పరమాత్మతత్వమే సర్వజ్ఞత్వం అన్నమాట. దానినే ఇక్కడ అహంకారంగా మనం అర్థం చేసుకోవాలి. మరి నీళ్లల్లో నిద్రాముద్రలో సమాధిలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క నాభి అనే సరస్సు నుండి ప్రజాపతులకు ప్రభువైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క అంగాంగ రూపంగా ఈ జగత్తంతా కూడా విస్తరించి ఉంది. అదే భగవంతుడి విరాట్ రూపం. ఆ రూపంలో ఈ రజస్తమో గుణాల యొక్క వాసనే లేదుట. అది పోలిక లేని శుద్ధ సత్వగుణం యొక్క రూపమై ఉందిట. మరి పశ్యంచదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోరు భుజాననాద్భుతం సహస్రమూర్ధ శ్రవణాక్షినాసికం సహస్రమౌల్యంబరకుండలోల్లసత్. మరి ఆ విరాట్ రూపం ఎలా ఉంది అంటే లెక్కలేనన్ని పాదాలు, లెక్క పెట్టలేనన్ని తొడలు, భుజాలు, ముఖాలు, తలలు, చెవులు, కన్నులు, ముక్కులు, కిరీటాలు, వస్త్రాలు, కుండలాలతో కలిసి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుందిట. ఆ విరాట్ విశ్వరూపాన్ని యోగులు వారి యొక్క జ్ఞాననేత్రంతో చూస్తూ ఉంటారట. మరి చూసారండి ఎంత గొప్ప విషయమో. ఈ తత్వాన్ని మనం తెలుసుకోలేము అనుకుంటాం, కానీ అందులోకి వెళ్ళి ఒక్కసారి మనకి అర్థమవటం మొదలుపెట్టింది అంటే ఇంకా దానిలో నుండి బయటకు రావడం అనేది మనకి జన్మలో జరగదన్నమాట. అసలు మనం అందుకే అందులో ప్రవేశించాలి. ఆ అర్థాన్ని మనం పట్టుకునే వరకు వెళ్తూనే ఉండాలి. మూఢులం అనుకోవాలి మనల్ని మనం. మనకేం తెలియటం లేదు, ఏంటి అనుకోవాలి. అదంతా కూడా పూర్వజన్మ సుకృతం. అది పటాపంచలైపోయి ఒక్కసారి భగవద్ జ్ఞానంలోకి వెళ్ళామంటే ఇంకా దానిలో నుంచి బయటికి ఒకవేళ ఎవరన్నా లాగుదామన్నా కూడా మనము రాము. మరి రేపు ఏంటి అవన్నీ కూడా అవతారాలు ఏంటి తెలుసుకుందాము. మనము చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ శ్రీమద్ భాగవతం
ఎంత గొప్పదంటే మనము మామిడి పండు తింటున్న కొద్దీ తినాలనే అనిపిస్తుంది. అయిపోయినా కూడా అందులో జ్యూసు ఆ టెంక చీకిన కొద్దీ లాగిన కొద్దీ కొంచెం 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 వస్తుంది కదా, పారేయద్దు, అది కూడా తినాలి అనిపిస్తుంది కదా మనకి. అలాంటిదే శ్రీమద్ భాగవతం. దీనిలోని సారాన్ని చివరి వరకు కూడా పట్టుకుందాం మనము అనే ఉద్దేశంతోనే మనం ఇదంతా కూడా చెప్పుకుంటున్నాం కదా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మరా మీ గౌరీ పూర్ణ. బాయ్.